ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం పట్టింది. ప్రజారోగ్య వ్యవస్థకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ రంగంలోకి 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఆ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశమంతా అన్ని రాష్ట్రాలు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తుంటే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తే వైఎస్ జగన్ కు పేరొస్తుందన్న అక్కసుతో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. బాబు విధానాన్ని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో కోటి మంది రాష్ట్ర ప్రజలు తమ నిరసనను సంతకాల రూపంలో కూడా తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సంతకాల రూపంలో ప్రజలు తెలిపిన నిరసనను గవర్నర్ దగ్గరకు తీసుకుపోయి విషయాన్ని వివరించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను బలోపేతం చేయాల్సింది పోయి చేతికొచ్చిన వాటిని అమ్మేయడం ప్రభుత్వ అసమర్థతేనని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలోని ఏ వర్గం కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని సమర్థించడం లేదు. అయినా సరే ఏడాదిగా చంద్రబాబు ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల కోసం పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనలేదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే స్కామ్లో ఎవరు భాగస్వాములైనా భవిష్యత్తులో వాళ్లపై విచారణ జరిపి చట్టపరంగా శిక్షిస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ వార్నింగ్ కూడా ఇచ్చారు. భవిష్యత్తులో రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వమే అని విశ్వసించిన ప్రైవేట్ సంస్థలు ఎవరూ ఈ మెడికల్ కాలేజీల టెండర్లలో పాల్గొనలేదు. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రక్రియ గత 6 నెలలుగా స్తబ్దుగా ఉంది. ఏమైందో ఏమో గానీ ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి నెల రోజుల్లోగా పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేయాలని ఆదేశాలిచ్చారు. మొదటి విడతలో 4, రెండో విడతలో 6 కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేయాలని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. అందులో భాగంగా 17 మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. జగన్ పాలన కొనసాగి ఉంటే ప్రతి ఏటా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో మెడికల్ సీట్లు పెరిగేవి. ఎంతో మంది రాష్ట్ర విద్యార్థులకు మేలు జరిగేవి. కూటమి పాలన వచ్చిన తర్వాత రెడ్ బుక్ కక్ష సాధింపులు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదని ఆయన మీద కక్ష కొద్దీ ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడానికి నిశ్చయించారు. ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను మధ్యలో నిలిపివేశారు. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను కూడా ప్రభుత్వం పక్కన పెట్టేసింది. వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కావాల్సిన కార్యాచరణను అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఏడాదిగా చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో తీసుకురావడానికి ప్రైవేట్ సంస్థలు ఏవీ ముందుకు రావడం లేదు. అయినా సరే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఎలాగైనా సరే తమ అనుకూలమైన ప్రైవేట్ సంస్థలకు వీటిని అప్పగించేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రైవేట్ సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.